శ్రీవారిని ప్రముఖ సినీ దర్శక నిర్మాతలు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహర్షి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో చిత్ర దర్శకుడు వంశీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దళపతితో సినిమా చిత్రీకరిస్తున్నామని వంశీ పైడిపల్లి తెలిపారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చామన్నారు. సో మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వంశీ నేను స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. సో పాండమిక్లో దాంట్లో డిలే అవ్వడం వల్ల దర్శనానికి వచ్చాం. అలాగే నిన్న వంశీ విజయ్ తలపతితో మా సంస్థలో నిర్మిస్తున్న సినిమా అనౌన్స్ చేశాం. సో దాని గురించి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాం. ఇప్పుడు రావాల్సింది కానీ ఈ పాండమిక్ ఒకసారి మాకు అవార్డులు అనౌన్స్ చేయగానే కొంచెం పాండమిక్ ఎక్కువైపోయి రాలేకపోయాం. ఆ తర్వాత ఇక నిన్న తలపతి విజయ్ గారితో సినిమా అనౌన్స్ అయింది. సో వి థాట్ ఇదే బెస్ట్ టైం, ఎందుకంటే ఏదైనా ఆయన అనుగ్రహం లేనిదే జరగదని నమ్ముతాం మేము. సో అందుకని ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. యా, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది డెఫినెట్గా. సో అది మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్గా అంటే ఆయన ప్రతి సినిమాలో కొత్తగానే ఉంటారు. బట్ నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే తమిళనాడు ఆయన చాలా పెద్ద ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన అక్కడ. సో నిజంగా ఆ భగవాన్ అనుగ్రహం వల్ల ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెండ్. అండ్ సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాం. ఇప్పుడు అయితే ఓన్లీ సినిమా అనౌన్స్ చేసాం మేము నిన్నే. సో అందుకే భగవద్ దర్శనానికి వచ్చాం మేము. థ్యాంక్ యూ. ఇప్పుడు రావాల్సింది దసరా ఉత్సవాలకు ఆన్లైన్ టికెట్లతో